విశాఖపట్నంలో ఒక మసీదుకి సంబంధించినటువంటి వ్యవహారంలో హైకోర్టు కనిపెట్టినటువంటి నిజాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీని మీద హిందూ సంఘాలు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అతిపెద్దదైనటువంటి అంశం. ఓ రకంగా చెప్పాలంటే అంటే వక్ఫ్‌ని ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారు, న్యాయ వ్యవస్థను కూడా ఎట్లా మోసం చేస్తున్నారు అన్నటువంటిది. విశాఖపట్నంలోని సాగర్ నగర్ కాలనీలో నివాస లేఅవుట్ల మధ్యలో ఆయేషా మస్జిద్ పేరుతో అనధికారిక కట్టడం ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కట్టిన దాని మీద స్థానికులు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కి కంప్లెయింట్ పెట్టారు. అయితే వాళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదు. దీంతో ఆ లేఅవుట్ సొసైటీ వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆర్జీల మీద తగు చర్యలు తీసుకోమని చెప్పి జీవీఎంసీ అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. దీంతో వాళ్ళు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు జీవీఎంసీ కమిషనర్ మీద. దాంతో స్థానిక ముస్లిం నాయకుల నుంచి ఒత్తిడితో జీవీఎంసీ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి సైలెంట్ అయిపోయారు.